హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీకు నేను నా వీక్లీ మీల్ ప్రెప్ షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇడ్లీ బేటర్. ఈ వీక్లోని మేము ఇడ్లీలు చేసుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని ఇడ్లీ బేటర్ ఇదైతే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, సరేనా? సో ఒక బౌల్లోని 1 కప్ ఆఫ్ ఊరద్ దాల్ వేస్తున్నాను. అందులోని లైక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అనమాట వేసి సోక్ చేసుకోండి. అలానే ఇడ్లీ రైస్ ఏమో 4 కప్స్ ఆఫ్ ఇడ్లీ రైస్ అనమాట. సో ఆ రెండు కూడా మంచిగా వాష్ చేసేసుకొని మీరు సోక్ చేసుకోండి, ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. సో వీక్లీ మీల్ ప్రెప్లోని రాజ్మా కూడా పెడుతున్నాను అనమాట. ఎందుకు ఎనీ ప్రోటీన్ అనేది ఉండాలి మనకి వీక్లో కదా, ప్రోటీన్ ఎక్కువ తింటే హెల్త్కి చాలా మంచిది. ఐదర్ చిక్ పీస్ ఆర్ సంథింగ్ అనమాట, చోలే ఆర్ లైక్ జున్గులు ఏదైనా కూడా అనమాట, బ్లాక్ ఐడ్ పీస్ ఏదైనా. ఈసారి నేను రాజ్మా సోక్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఓవర్ నైట్ సోక్ చేయడానికి పెట్టేశాను. సో మార్నింగ్ అయింది. సో ఇక్కడ నేను మీకు చిక్కుడుకాయలు అంటారు కదా, చిక్కుడుకాయలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీను. సో వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మీరు గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు అస్సలకి పాడవు. అదే మీరు డైరెక్ట్గా ఉంచుకుంటేనే 2 to 3 డేస్లో పాడైపోతుంది. ఇలా కట్ చేసి ఉంచుకుంటే మనకి 3 డేస్ అస్సలు పాడవదు. అండ్ మార్నింగ్ మనకి టైం చాలా సేవ్ అవుతుంది. హ్యాపీగా మనం తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జుకినీకి షెడ్ చేశాను. షెడ్ చేసింది అనమాట. ఏం చేస్తున్నంట, నార్మల్గా అయితే జుకినీ నేను డైరెక్ట్గా యూస్ చేసేస్తాను, అయితే ఫ్రైడ్ రైస్ కానీ శాండ్విచెస్ కానీ దేనికైనా, సూప్ కానీ దేనికైనా. బట్ నేను వెజ్జీ ప్యాటీస్ చేస్తాను, మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలోని. సో ప్యాటీస్ చేసేటప్పుడు మట్టుగా వాటర్ ఉండకూడదు జుకినీలోని, అందుకే వాటర్ అంతా నేను స్క్వీజ్ చేసేస్తున్నాను. అక్కడ హాఫ్ జుకినీ అలా చేశాను. హాఫ్ జుకినీ స్టోర్ చేసుకుంటాను, 2 డేస్ ఉంటుంది. ఓకే, సో మేము జుకినీ ఎక్కువ తింటాము, అందుకని నేను అది షెడ్ చేసి ఉంచుకుంటాను. సో ఇక్కడ మరి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా, రాజ్మా నేను సోక్ చేశాను కదా నైట్. సో ఇక్కడ కుక్కర్లోని పెట్టేస్తున్నాను. సో రాజ్మా ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసినా కూడా కుక్కర్లోని పెట్టిన తర్వాత 5 to 6 విజిల్స్ రావాలి. నార్మల్గా చిక్ పీస్ కానీ ఇంకా ఏదైనా కూడా ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, బట్ కుక్కర్లోని పెట్టినా కూడా 6-7 విజిల్స్ రావాలి. సో రాజ్మా కుక్ అవడానికి టైం పడుతుంది. మీరు కూడా అలా ఎక్కువసేపు సోక్ చేసినా కూడాను ఎక్కువ విజిల్స్ వచ్చేటట్లు పెడతారో లేదో నాకు కామెంట్ చేయండి. బట్ నేనైతే అట్లీస్ట్ 6 to 7 విజిల్స్ అయితే రావాలి, లేకపోతే సాఫ్ట్గా ఉండదు, గట్టిగా ఉంటే తినలేము కాబట్టి నేను అలా చేస్తాను. సో బట్ హెల్త్కి చాలా మంచిది అందుకే. సో ఇక్కడ మనకి ఫెవా బీన్స్ అంటారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బీన్స్. ఇది ఎందుకు మాకు ఇష్టం అంటే దీంట్లోని ఇది ఉంటాయి, పిక్కలు ఉంటాయి కదా, అవి చాలా చాలా బాగుంటాయి అనమాట. మనకి గ్రీన్ పీస్ ఎలా ఉంటుంది, గ్రీన్ పాడ్స్ ఎలా ఉంటాయి, అలా పాడ్స్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా ఇష్టము మాకు. అండ్ ఇదైతే 5 డేస్ ఉంటుంది కట్ చేసి ఉంచుకుంటే. సో ఎప్పుడైనా చిక్కుడుకాయ అయినా ఏ టైప్ ఆఫ్ బీన్ అయినా కూడా తెచ్చిన తర్వాత నైస్గా వాష్ చేసేసి డ్రై అప్ చేసేయండి. ఇలా క్లాత్ తోటి కానీ టిష్యూతో కానీ వాటర్ అంతా ప్యాక్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేసారనుకోండి, డ్రై అవుతుంది కదా, అప్పుడు మీరు కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు 4-5 డేస్ ఉంటుంది అనమాట. ఇదైతే 4 డేస్ ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా కట్ చేసి నేను గ్లాస్ జార్స్లో కానీ ఇలా బౌల్స్ ఉంటాయి కదా వాటిలోని స్టోర్ చేసుకుంటాను. సో నేను ఆ వీక్లో యూస్ చేసుకునేటప్పుడు నాకు మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మార్నింగ్ నాకు టైం చాలా సేవ్ అవుతుంది అనమాట, ఏదైనా బిజీగా ఉండేటప్పుడు. సో ఇలాగా పిక్కలు అయితే నేను తీసేస్తాను అనమాట. సో ఫ్రై చేసేటప్పుడు మనకు పిక్కలు కూడా మంచిగా వస్తాయి, పిల్లలకి చాలా నచ్చుతుంది అది. అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఈ పర్టికులర్ బీన్స్లోని. సో అందుకే ఇది ఖచ్చితంగా నేను కొంటూ ఉంటాను అనమాట. మనకి ఇండియన్ స్టోర్లో అమ్ముతారు ఇది. చాలా బాగుంటుంది కూడా, మంచిగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ స్పైసెస్ అన్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. సో తర్వాత గ్రీన్ మ్యాంగోస్ ఇప్పుడు దొరుకుతాయి కదా, మంచి సీజన్లో ఉంటాయి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రీజర్ సేఫ్ జిప్లాగ్స్ ఉంటాయి కదా, అందులోని స్టోర్ చేసుకోండి. ఇదైతే 3 months దాకా ఉంటుంది ఫ్రీజర్లోని, అస్సలకి పాడవదు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని మ్యాంగో పప్పు చేసుకోవచ్చు అనమాట. ఉత్తి మ్యాంగో పప్పే కాదు, సాలెడ్ చేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు కదా. ఇలాగ గ్రీన్ రా మ్యాంగో ఉంటే. సో ఆ వీక్ నేను ఈ మ్యాంగో తెచ్చాను, మ్యాంగో పప్పు చేసుకుందామని చెప్పేసి. సో ఆ రోజు కొంచెం చేసేసి మిగతాది ఏం చేశానంటే ఫ్రీజర్లోని ఉంచేసాను అనమాట. ఎప్పుడు ఇలానే చేస్తాను, అప్పుడు నాకు 3 months హ్యాపీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్రీజర్ సెక్షన్లోకి వెళ్ళారనుకోండి, సేమ్ ఇలాంటి మ్యాంగోసే చాలా ప్రైస్ పెట్టి అమ్మేస్తున్నారు. సో దాని బదులుగా మీరే చేసుకోండి, హ్యాపీగా తెచ్చుకొని మీకు మనీ చాలా సేవ్ అవుతుంది. మేమైతే అలాగే చేసుకుంటాము. అది ఎలా యూస్ చేస్తానో కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలోనే కంటిన్యూషన్ ఉంటుంది.
సో ఇక్కడ మనకి పాలకూర ఉంటుంది కదా, పాలకూర హాట్ వాటర్లోని కొంచెం సాల్ట్ వేసేసి ఇది మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. జస్ట్ 5 మినిట్స్లో బాయిల్ అయిపోతే చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది కదా పాలకూర, స్పినాచ్. సో మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ స్పినాచ్ ఏంటంటే మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి మనకి పప్పులోకైనా లేకపోతే పరాటాస్ ఏదైనా ఏది చేసుకున్నా కూడా. బట్ ఈ వీక్లో నేను ఎందుకు ప్యూరే చేసి ఉంచుకుంటున్నానంటే దీన్ని పాలక్ పనీర్ చేయడానికి అనమాట. ఐదర్ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది, హ్యాండీగా ఉంటుంది. మార్నింగ్ ఈ ప్రాసెస్ అంతా ఉండదు నాకు. ఆల్రెడీ పన్నీర్ కట్ చేసి ఉంటుంది, ఆల్రెడీ ప్యూరే ఉంటుంది. జస్ట్ ఫాస్ట్గా తీసేసి నేను కుక్ చేసుకోవచ్చు, అందుకే ఇలా చేసి ఉంచుకుంటూ ఉంటాను. సో అంత బాయిల్ అయిపోయిన తర్వాత మీరు కోల్డ్ వాటర్లో వేసేసుకుంటే మీకు గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. ఓకే, లేకపోతే వెంటనే కొంచెంసేపు ఒక 5 మినిట్స్లో అయినా గ్రైండ్ చేసేయండి, అప్పుడు కూడా గ్రీన్ కలర్ ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇందులో నేను క్యాష్యూ నట్స్ ఒక 8 వేసాను, ఇంకా గ్రీన్ చిల్లీస్ ఒక 6 or 7, మీకు డిపెండ్స్ ఆన్ స్పైస్ లెవెల్, దాన్ని బట్టి వేసుకోండి. నేను 7 వేసాను గ్రీన్ చిల్లీస్, ఎందుకంటే పాలక్ పన్నీర్లో మనం క్రీమ్ వేస్తాం కాబట్టి. సో స్పైస్ ఉన్నా కూడా క్రీమీగా ఉంటుంది, బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో క్యాష్యూ నట్స్ మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇలా ప్యూరెన్ చేసేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది మనకి టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 4 days ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు, అస్సలకి పాడవదు. ఈవెన్ కలర్ కూడా పాడవదు అనమాట, చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ ఇలానే ఉంచుకుంటాను, మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అంటే టైం లేనప్పుడు బయట ఎక్కడో తెచ్చుకునే కంటే మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా ప్రెప్ చేసుకుని ఉంచుకుంటే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ చేశాను. రాజ్మా బాయిల్ అయిపోయింది. అండ్ ష్రెడెడ్ బీట్రూట్ ఖచ్చితంగా ఉండాలి, బీట్స్ మేము ఎక్కువ తింటాం, హెల్త్కి చాలా మంచిది. అండ్ ష్రెడెడ్ జుకినీ అండ్ ష్రెడెడ్ పన్నీర్ కూడా చేశాను. సో వీటన్నిటితోటి ఒక శాండ్విచ్ చేస్తాను, మీకు నేను చూపిస్తాను ప్యాటీస్. అండ్ బీన్స్ 2 వెరైటీలు, ఒకటి చిక్కుడుకాయ, ఒకటి ఫావా బీన్స్ అని చెప్పాను కదా. అండ్ ష్రెడెడ్ క్యారెట్ చాలా ఇంపార్టెంట్, సాలెడ్స్కి, నూడిల్స్కి అన్నిటికీ యూజ్ చేస్తాము. అండ్ స్పినాచ్ ప్యూరే. అండ్ ఇంకా మ్యాంగోస్ నేను ఫ్రీజ్ చేసుకోవడానికి ఉంచాను అనమాట జిప్లాక్స్లోని. సో ఇవన్నీ కూడాను మీల్ ప్రెప్కే, నాకు ఈ వీక్ అంతా కూడా ఇవన్నీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. రాజ్మా మసాలా, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ తోటి నేను నూడిల్స్ చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు అలా అనమాట. అండ్ రాజ్మా మసాలా చేశాను ఆ వీక్లోని, మీరు చూసినట్టయితే ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాను కాబట్టి. సో నేను కుక్కర్లోనే చేస్తాను. టొమాటో గ్రేవీ ఇలా చేసేసి రాజ్మా వేసేయడమే, సూపర్ ఈజీ అనమాట. సో ఆ రోజు కొంచెం జీరా రైస్ చేశాను రాజ్మా కర్రీతో, చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చిక్కుడుకాయ ఫ్రై చేశాను మా హస్బెండ్ కోసం. సో అది కూడా నేను పెట్టుకున్నాను అనమాట, అది నా లంచ్ ఆ రోజు. సో ఇది ష్రెడెడ్ క్యారెట్, ష్రెడెడ్ బీట్రూట్ అవన్నీ చేశాను కదా. సో దాన్ని నేను ఎలా యూస్ చేస్తానో చూడండి. సో బీట్రూట్ ష్రెడెడ్ చేసాం కదా, అది ఒక బౌల్లో వేసుకోండి. ఈ ప్యాటీస్ సూపర్ హెల్దీ, పిల్లలు మీరు అందరూ తినొచ్చు అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ సూపర్ సూపర్ హెల్తీ, మంచిగా ఫ్రీజ్ అవుతుంది, మీల్ ప్రెప్కి చాలా బాగుంటుంది. సో ష్రెడెడ్ క్యారెట్, ష్రెడెడ్ బీట్రూట్ అండ్ ష్రెడెడ్ పన్నీర్ కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే పిల్లలకి పన్నీర్ నచ్చుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. అంటే మీ పిల్లలు ఎవరైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినకపోతే ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు తింటారు, చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, అండ్ జుకినీలో ఆల్రెడీ వాటర్ తీసేసాను కాబట్టి వాటరీగా ఉండదు, శాండ్విచ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు జుకినీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మాకు జుకినీ ఇష్టం, హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి నేను ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ అందులో కొంచెం సాల్ట్, పెప్పర్, రెడ్ పెప్పర్ ఫ్లేక్స్, కొంచెం మసాలా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. బేసిక్ ఇంగ్రీడియంట్సే, బట్ సో యమ్మీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి చాలా నచ్చేస్తుంది. అండ్ 1 బాయిల్డ్ పొటాటో. ఓకే, ఇవన్నిటితోటి మ్యాషర్ తోటి యూస్ చేసేయండి. బట్ నేను జస్ట్ స్పూన్తో చేస్తాను, ఎందుకంటే ఎలాగ మన చేతులతో మిక్స్ చేస్తాం కదా శాండ్విచ్కి, అందుకని చెప్పేసి నేను ఇలాగ స్పూన్తో చేస్తున్నాను. ఎందుకంటే బాయిల్డ్ పొటాటో కొంచెం వేడిగా, అందుకే స్పూన్ యూస్ చేస్తాను, లేకపోతే హ్యాండ్ తోటి మిక్స్ చేస్తుండేదని. కొంచెం చల్లగా అయిన తర్వాత నేను యూస్ చేస్తాను అనమాట హ్యాండ్ తోటి. సో లాస్ట్కి శనగపిండి యాడ్ చేయండి, ఎందుకంటే మనకి అది శాండ్విచ్ హోల్డ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1 బిగ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా హ్యాండ్స్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ వేయడం మర్చిపోవద్దు, శాండ్విచ్కి సాల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీకు కావాలంటే కొంచెం చాట్ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం లైట్గా సోర్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, మీ ఇష్టం. సో అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ శాండ్విచెస్ కింద కొంచెం బాల్స్ లాగా చేసి ఇలాగ ఫ్లాట్గా చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్యాంకో బ్రెడ్ క్రమ్స్ మనకు అమ్ముతారు కదా, జాయింట్లోని, కాస్ట్లో అన్ని దగ్గరలో అమ్ముతారు బ్రెడ్ క్రమ్స్. సో దాంతో శాండ్విచ్ చేసి ఇటు అటు ఇలా చేసేసి శాండ్విచ్ని అనమాట బ్రెడ్ క్రమ్స్లోని డిప్ చేసేయండి.
యాక్చువల్లీ మీరు బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేయకపోయినా పర్వాలేదు వస్తది. బట్ ఇలా డిప్ చేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉంటది అంతే. ఔటర్ లేయర్ అనేది లైట్‌గా క్రిస్పీగా వస్తది. అందుకనే నేను ఇలాగ డిప్ చేశాను. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే అక్కర్లేదు, నో ప్రాబ్లమ్. ఓకే. ఒకవేళ ఉంటే యాడ్ చేయండి. ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తది అంతే, ఇంకేమీ కాదు. సో, అలాగే అంత మనం చేసుకున్నాం వీటన్నిటితోటి మీరు ఇలా ప్యాటీస్ చేసేసుకోండి. అండ్ సూపర్ హెల్తీ ప్రోటీన్ రిచ్ ప్యాటీస్ ఇవి. చాలా చాలా హెల్తీ అనమాట. పిల్లలకి చాలా నచ్చుతది, మీకు నచ్చుతది. నేను ఇది ఎలా యూజ్ చేస్తానో నేను ఒక షార్ట్ పెడతాను అండ్ ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి డిన్నర్‌కి యూజ్ చేశాను, ఒకసారి మా శామీకి లంచ్‌కి ప్యాక్ చేశాను. చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఓకే. సో, ఈ ప్యాటీసు చేసిన తర్వాత ఇలా పార్చ్‌మెంట్ పేపర్ మీద పెట్టండి. లేకపోతే ప్లేట్‌కి అతుక్కుని ఉంటది. ఈవెన్ స్టోర్ చేసేటప్పుడు గూడాను ఇలాగా గ్లాస్ బౌల్ మీకు చూపించాను కదా! ఒకదానికి అంటుకోకుండా పార్చ్‌మెంట్ పేపర్ మీద ఇలాగా మన ప్యాటీస్ పెట్టేసి ఇలా కవర్ చేసేయండి. ఫ్రీజర్‌లోని మీకు 1-2 మంత్స్ ఉంటది. అస్సలకి పాడవదు. ఒకవేళ ఫ్రీజర్‌లోని పెట్టకపోతే బయటేమో 3 డేస్ ఉంటది. పాడవదు. ఓకే. బట్ మాకు అన్ని రోజులేం ఉండదు. నేను తక్కువే చేశాను కదా! మ్యాక్స్ 2 వీక్స్‌లో అయిపోతది మాకు ఫ్రీజర్ నుంచి తీసామంటే. ఫాస్ట్‌గా అయిపోతది. పిల్లలకి చాలా నచ్చుతది ఇది. ఈవెన్ నాకు చాలా ఇష్టం. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఒక్కొక్కసారి నేను లైట్‌గా ఫ్రై చేసుకొని తింటాననమాట. వెరీ ప్రోటీన్ రిచ్ ప్యాటీస్ అవి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. సో, తర్వాత ఇక్కడ నేను గ్రనోలా బాల్స్ చేస్తున్నాననమాట. ఇదైతే ప్రోటీన్ రిచ్ స్నాక్. జిమ్ చేసే ముందు తినొచ్చు, జిమ్ చేసిన తర్వాత తినొచ్చు. మీ ఇష్టం. లేకపోతే పిల్లలకి స్నాక్ కింద ఇవ్వండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. బట్ సూపర్ హెల్తీ స్నాక్ ఇది. నాకైతే చాలా ఇష్టం. సో, ఇందులోని ఆల్మండ్స్, వాల్‌నట్స్ చిన్న ముక్కల కింద చాప్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోండి, ప్రాబ్లమ్ లేదు. బట్ నేనైతే ఇలా కత్తితోటి, నైఫ్ తోటి చాప్ చేస్తున్నాను. కానీ నాకు బైట్ సైజ్ పీసెస్ కావాలి అందుకనే. అండ్ ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. పంప్కిన్ సీడ్స్‌లోని మీకు ప్రోటీన్ ఉంటది కదా! అండ్ వాల్‌నట్స్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటది. ఆల్మండ్స్‌లోని విటమిన్ ఇ ఉంటది. అన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్. అండ్ సూపర్ ఫిల్లింగ్, మంచి ఎనర్జీ వస్తది మీకు తినగానే. ఒకవేళ పంప్కిన్ సీడ్స్‌లోనే లైట్‌గా సాల్టెడ్ ఉన్న పంప్కిన్ సీడ్స్ దొరికినా కూడా అవి కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. లైట్‌గా సీ సాల్ట్ యాడ్ చేస్తాం ఇందులో కదా! దాని బదులుగా అందులోని పంప్కిన్ సీడ్స్‌లో సాల్ట్ ఉంటే ఇట్స్ ఓకే. నో నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా సాల్ట్. ఓకే. సో, ఇక్కడ మీకు ఒక బౌల్‌లోని థిక్ పీనట్ బటర్ ఉంటది కదా! ఆ పీనట్ బటర్‌ని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా హీట్ చేసుకోండి ఇక్కడ. మా ఇంట్లో థిక్ పీనట్ బటరే ఉంటది. నేను ఎక్కువ తింటాను పీనట్ బటర్. నాకు చాలా ఇష్టం. ఈవెన్ బ్రెడ్‌తో గానీ, ఓట్ మీల్‌తో గానీ దేనితోనో అందుకే ఉంచుతాను. ఒక్కొక్కసారి మనకి లిక్విడ్ కూడా అమ్ముతారు. అది ఉంటే అది ఇంకా ఈజీ. బట్ మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి నేను ఇక్కడ లిక్విడ్ కింద రావడానికి జస్ట్ ఒక 2 మినిట్స్‌లో హీట్ ఎక్కేస్తది. ఇలా లిక్విడ్ కింద అవ్వగానే క్యారమెల్‌గా ఇలాగ రాగానే ఆపేయండి. ఆపేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను మీకు నేను. సో, ఈ ప్రోటీన్ గ్రానోలా బార్స్‌కి ఓట్ మీల్ కావాలి. సో, ఇక్కడ నేను క్విక్కర్ ఓట్స్ యూజ్ చేశాను. మీకు ఒకవేళ మీ ఇంట్లో చిన్న ఓట్స్ అంటే డిఫరెంట్ సైజెస్‌లో ఓట్స్ దొరుకుతాయి కదా! ఇది కొంచెం బిగ్ సైజ్‌లో కనిపిస్తుంది కదా మీకు. చిన్న సైజులో ఓట్స్ కూడా ఉంటాయి. అది కూడా తీసుకోండి. ఒకవేళ లేకపోతే ఫుడ్ ప్రాసెసర్‌లోనే ఒకసారి గ్రైండ్ చేసేయండి. బట్ నాకు అలవాటు ఇలాగా అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఒకవేళ పిల్లలకి ఒక్కొక్కసారి ఓట్స్ అవి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా! ఒకసారి మీరు గ్రైండ్ చేశారనుకోండి ఇంకా ఈజీగా ఉంటది. తినేటప్పుడు వాళ్ళకి హ్యాపీగా తినేస్తారు. ఏం అల్లరి చేయరు. ఓకే. బట్ నాకు అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ పీనట్ బటర్‌లోని నేను కొంచెం హనీ ఏసాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇదే స్వీట్‌నర్ దీనికి. ఇంకా ఎక్స్‌ట్రా స్వీట్‌నెస్ ఏమీ లేదు. పీనట్ బటర్ అండ్ హనీ. కొంచెం హనీ వేసానంటే మ్యాక్సిమం లైక్ 1 ½ టీ స్పూన్ ఆఫ్ హనీ వేసాను. న్యాచురల్ ఆర్గానిక్ హనీ అయితే మంచిది. సో, మంచిగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ మీద ఎప్పుడు హీట్ అయినేటప్పుడు హనీ వేయకూడదు. దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అంటారు కదా! సో, తర్వాత సిన్నమన్ పౌడర్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 బిగ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సిన్నమన్ పౌడర్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. టేస్ట్ చాలా బావుంటది అండ్ వెరీ హెల్తీ. సో, ఇది మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలాంటప్పుడు మీరు సీ సాల్ట్ యాడ్ చేయొచ్చు. బట్ పంప్కిన్ సీడ్స్‌లోనే ఆల్రెడీ సీ సాల్ట్ ఉంటే వద్దు. అది చెప్తున్నాను మీకు ముందు. సో, ఇక్కడ ఓట్స్, వాల్‌నట్స్, ఆల్మండ్స్, సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్ అవన్నీ యాడ్ చేసాం కదా! వాటన్నిటిలోని ఇప్పుడు మెల్ట్ చేసిన పీనట్ బటర్, సిన్నమన్ అండ్ హనీ అంతా మిక్స్ అయిపోయింది కదా!
ఇప్పుడు దీంతోని కొంచెం వామ్‌గా ఉండేటప్పుడు అంతా మిక్స్ చేసేసుకోండి. అండ్ వామ్‌గా ఉండేటప్పుడే, గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఉండలు ఎలా చుట్టుకుంటామో సేమ్ అలాగే దీన్ని గూడా చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకోండి. చుట్టేసుకొని పక్కన కోకోనట్ ఉంది గదా! దాంట్లో నేను డిప్ చేశాను. ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. సో, ఓట్స్ కూడా సూపర్ హార్ట్ హెల్తీ అండ్ ఫైబర్ ఉంటది కదా! లాట్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్‌గా పవర్ ప్యాక్డ్ ప్రోటీన్ బాల్స్. హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. రోజుకొక బాల్ తింటే చాలా చాలా మంచిది అనమాట. ఆల్ ఆర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరు తినండి, మీ పిల్లలకి కూడా ఇవ్వండి. సో, ఇలా బాల్స్ చేసేసి అలా కోకోనట్‌లోని, డ్రై కోకోనట్‌లోని జస్ట్ మీరు డిప్ చేసేయడమే. ఇది చేసిన తర్వాత వెంటనే తినకూడదు. ఇది సెట్ అవ్వాలి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్‌లోని ఒక 8 అవర్స్ అయినా ఉంచేయండి. అప్పుడు నెక్స్ట్ డే నుంచి రోజుకోకుండా తినండి. ఇది 1 వీక్‌లో అయిపోతది. 7, 8 డేస్‌లో అయిపోతది మా ఇంట్లో అయితే. ఇలా గ్లాస్ కంటైనర్‌లో ఉంచుకున్నారనుకోండి, మీరు హ్యాపీగా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలనమాట. బయటైతే 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. బట్ ఫ్రిడ్జ్‌లో అయితే 8 డేస్ ఉంటది. హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఫ్రెష్‌గా ఉంటది. ఆహ్, ఇలా జిమ్ చేసి వచ్చిన తర్వాత ఒక ప్రోటీన్ బాల్ తీసుకొని తిన్నారంటే చాలా బావుంటది. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇవ్వచ్చు. అండ్ సూపర్ హెల్తీ అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి. సరేనా? సో, ఇక్కడ నేను వెజ్జీ ప్యాటీస్ చేశాను కదా! నెక్స్ట్ డే అనమాట. సో, నేను లైట్‌గా ఆయిల్ వేసేసి దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. పాన్ ఫ్రై చేస్తున్నాను. లైట్‌గా ఆయిల్ వేయండి, లేకపోతే బటర్ కావాలంటే బటర్ కూడా వేసుకోండి, మీ ఇష్టం. బట్ ఇక్కడ నేను ఆయిల్ తోటి ఫ్రై చేస్తున్నాను అనమాట. మంచిగా ఫ్రై అవుతుంది. మంచి స్మెల్ వస్తది ఫ్రై చేసినప్పుడు అనమాట. క్యారెట్, బీట్రూట్, పొటాటో అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రిషియస్ అండ్ సూపర్ హెల్తీ. సో, దీన్ని నేను ఆ రోజు మా శామీ కోసం శాండ్విచ్ చేశాను. తనకి చాలా చాలా నచ్చింది అనమాట. ఎలా చేశానో మీకు నేను చూపిస్తాను. అంటే కంప్లీట్‌గా నేను తీయలేదు. ఎందుకంటే మీకు షార్ట్‌లో చూపిస్తాను అంతా కూడా. ఓకే. సో, శాండ్విచ్ అయితే ఇలా చేశాను. చీజు, ఆనియన్స్, ఇంకా సమ్ సాస్ యాడ్ చేయండి ఆ ప్యాటీస్‌లోని. సూపర్ డెలిషియస్‌గా ఉంటది. చాలా ఫిల్లింగ్ చెప్తున్నాను. ఈ ప్యాటీస్ 2 ప్యాటీస్ పెడితే చాలు. చాలా ఫిల్లింగ్. ఎందుకంటే ఆల్ వెజిటబుల్స్ కదా! ప్రోటీన్ రిచ్ శాండ్విచ్ చాలా చాలా బావుంటది. పిల్లలకి కూడా చాలా నచ్చేస్తది. మీకు కావాలంటే మంచిగా హైడ్ చేసుకోండి వెజ్జీస్, దాంతో కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. సో, తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ ప్రెప్ చేస్తున్నాను అనమాట. సోక్ అయిపోయింది కాబట్టి లెంటిల్స్. ఇక్కడ ఫస్ట్ అయితే ఉరద్దాలు అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత రైస్ గ్రైండ్ చేస్తాను అనమాట. 2 కలిపి గ్రైండ్ చేయకూడదు. విడివిడిగా గ్రైండ్ చేయాలి. సో, ఉరద్దాలు గ్రైండ్ అయిపోయింది ఫెనుగ్రిక్ సీడ్స్ తోటి. చూసారా అంటే సాఫ్ట్‌గాను. తర్వాత ఇడ్లీ రైస్ కూడా గ్రైండ్ అయిపోయింది. సో, ఇప్పుడు రెండిటిని కూడా మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని నేనిప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను. సో, మంచిగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అంటే పప్పు వేరేగా, రైస్ వేరేగా మనం గ్రైండ్ చేస్తాం కదా! 2 కలవకపోతే ఫెర్మెంట్ సరిగ్గా అవ్వదు. అందుకే నేను ఎక్కువసేపు మిక్స్ చేస్తున్నాను అనమాట. సో, ఆ స్టెప్ అయితే మిస్ కావద్దు. సో, తర్వాత ఇలాగ ఫాయిల్ మీదన పెట్టేసి నేనెప్పుడు ఓవెన్‌లోనే పెడతాననమాట. సో, అదే బెస్ట్ ప్లేస్ టు ఫెర్మెంట్ ఎనీ బ్యాటర్ నన్నడిగితే. ఎస్పెషల్లీ ఇక్కడైతే యూఎస్‌లో అయితే మటుగా ఖచ్చితంగా అదే బెస్ట్ ప్లేసు. కోల్డ్ వెదర్ అయినా, సమ్మర్ అయినా కూడా ఏదైనా కూడాను. సో, అక్కడ నైట్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా ఫెర్మెంట్ అయిపోతది అనమాట. అది మా ఫెర్మెంట్ ప్లేసు, బ్యాటర్ ప్లేసు. సో, మార్నింగ్ లేవగానే ఫెర్మెంట్ అయిపోతది. చాలా హ్యాపీ అనిపిస్తది మార్నింగ్ ఫెర్మెంట్ అవ్వగానే. లేకపోతే ఓహ్ మై గాడ్! ఎందుకు ఫెర్మెంట్ అవ్వలేదు అని డౌట్ వస్తది. బట్ ఎప్పుడు కూడా అయిపోతది. నేను నైట్ పెట్టాను కదా! చూద్దామా ఎలాగున్నదో. ఓహ్ మై గుడ్‌నెస్! రెడీ? రెడీ? ఓఎంజీ! ఓహ్ మై గుడ్‌నెస్! ఎంత బాగా వచ్చిందో. సో హ్యాపీ. ఆ సౌండ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది
ఫెర్మెంట్ అవడం అంటే అదిరిపోయింది. మై గుడ్నెస్, బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎంత బాగుందో. ఇడ్లీలు సూపర్గా వస్తే ఇలా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, సరేనా? సో ఫ్రెండ్స్, ఇడ్లీ బ్యాటర్ అదిరిపోయింది. సేమ్ ఇలాగ ఫాలో అవ్వండి. ఎంత మంచిగా ఫెర్మెంట్ అయింది కదా. సో హ్యాపీ. ఇడ్లీలు చాలా చాలా బాగా వస్తాయి. వచ్చేటప్పుడు మీకు నేను చూపిస్తాను. కింద నుంచి కలుపుతూ ఉంటే వావ్, ఇదైతే హోటల్ స్టైల్ ఇడ్లీ బ్యాటర్. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఇడ్లీ బ్యాటర్ అయితే చాలా వచ్చింది. చాలా హ్యాపీ ఫీలింగ్, అది ట్రై చేయండి, ఓకే? సో తర్వాత నేను ఫ్రీజ్ చేశాను కదా మ్యాంగోస్, దాంతో మ్యాంగో పప్పు చేస్తున్నాను అనమాట. మీకు నేను చూపిస్తున్నాను ఎంత ఈజీ అనేది. జస్ట్ మార్నింగ్ మనం పప్పు పెడతాం కదా, అప్పుడు మనం మ్యాంగోస్ని ఫ్రీజర్ నుంచి తీసి జస్ట్ 5 మినిట్స్లోని తా అయిపోతుంది అనమాట. తీసేసి ఇలాగ డైరెక్ట్గా మీరు పప్పులో వేసేయండి, కుక్కర్లో పెట్టేయండి, అంతే. మ్యాంగో పప్పు రెడీ అయిపోతుంది. సూపర్ ఈజీ అండ్ డెలీషియస్ మ్యాంగో పప్పు రెడీ అయిపోతుంది అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. మీకు మ్యాంగో పప్పు ఇష్టమేనా? కామెంట్ డౌన్ బిలో, సరేనా? సో ఇక్కడ నేను స్పైసీ ఇడ్లీ పౌడర్ చేస్తున్నాను. మరి ఇడ్లీ చేశాను కదా ఇక్కడ, మీరు స్టార్టింగ్లో చూశారు కదా, దానికి మరి స్పైసీగా మనకి పౌడర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. మనకి గీ పౌడర్ కింద ఇస్తారు కదా రెస్టారెంట్స్లోని, సో అలా ఉంటుంది అనమాట. సో దీని మెజర్మెంట్స్ అయితే 1 కప్ ఉరద్ దాల్, 1 కప్ చనా దాల్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఆ రెండు కూడాను, ఓకే? సో ఒక బౌల్లోని అన్నీ వేసుకుంటున్నాను బిఫోర్ డ్రై రోస్ట్ చేసే ముందు అనమాట, ఓకేనా? ఇంకా 1/4 కప్ సెసమీ సీడ్స్ వేస్తున్నాను. సెసమీ సీడ్స్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ పౌడర్కి చాలా బాగుంటుంది. అండ్ సెసమీ సీడ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి, అందుకని చెప్పేసి సెసమీ సీడ్స్ కూడా 1/4 కప్ వేసాను అనమాట. మెజర్మెంట్స్ అయితే ఇలా ఫాలో అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. సో మిగతా చెప్పే ముందు నేను ఇక్కడ డ్రై రోస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వడానికి. సో ఆయిల్ కానీ ఏది వేయక్కర్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేయడమే. 1 కప్ ఉరద్దాలన్నమాట. అండ్ ఇక్కడ 20 to 25, ఒకవేళ స్పైస్ ఎక్కువ తినమంటే 20 రెడ్ చిల్లీస్, ఒకవేళ స్పైస్ తింటామంటే 25 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. 25 యాడ్ చేసినా కూడా ఏం పెద్ద స్పైసీగా ఉండదు. గీతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ రెడ్ చిల్లీస్ యూస్ చేసుకోండి, ఓకేనా? అండ్ మస్టర్డ్ సీడ్స్ 1.5 teaspoon ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, అండ్ హింగ్ 1/2 teaspoon, అండ్ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఇక్కడేమో నేను డ్రై రోస్ట్ చేసేసాను ఉరద్దాల్ని, ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. అలాగే శనగపప్పు కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇందులోనే 2 sprigs ఆఫ్ కర్రీ లీవ్స్ ఎక్కువ వేసుకుంటే నాకు టేస్ట్ చాలా నచ్చుతుంది కర్రీ లీవ్స్. అండ్ మన హెయిర్కి చాలా చాలా మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి కర్రీ లీవ్స్ కొంచెం నేను ఎక్కువ యాడ్ చేస్తాను. ఎక్కువ యాడ్ చేసినా ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ లీవ్స్ పౌడర్ చాలా బాగుంటుంది కదా, సో ఇందులో నేను ఎక్కువ యాడ్ చేశాను. మీ ఇష్టం, మీకు కావాలంటే 1 sprig యాడ్ చేసుకోండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోండి మంచిగాను. సో ఉరద్దాలు అయిపోయింది, డ్రై రోస్ట్, కర్రీ లీవ్స్ అండ్ శనగపప్పు అయిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, చిన్ని రెడ్ చిల్లీస్, అది చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఓన్లీ రెడ్ చిల్లీస్కి నేను వేస్తున్నాను, ఇంకా దేనికి వేయలేదు, అబ్జర్వ్ చేశారో లేదో. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో తర్వాత లాస్ట్కి సెసమీ సీడ్స్ యాడ్ చేశాను అనమాట. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 1 minute అయిపోతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా అన్నీ చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ అది చేసుకోవాలి, సరేనా? సో ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, అందులోని ఇంగు అంటారు కదా, హింగ్, అది నేను యాడ్ చేశాను. వేడిగా ఉంటుంది కదా రెడ్ చిల్లీస్, సో అలాంటప్పుడు యాడ్ చేస్తే బెటర్. అండ్ సెసమీ సీడ్స్లోని సాల్ట్ వేసాను. ఇప్పుడు అంతా గ్రైండ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకొని అంత చల్లగా అయిన తర్వాత వెయిట్ చేసి అప్పుడు గ్రైండ్ చేసేసుకోండి, సరేనా? సో ఇక్కడ నేను గ్రైండింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ చేశాను. మీకు ఒకవేళ పెద్ద గ్రైండర్ ఉంటే పెద్ద గ్రైండర్లో అంతా వేసేసి గ్రైండ్ చేసేయండి. బట్ నా స్పైస్ గ్రైండర్ ఇదే అనమాట, అంత దీంతోనే చేస్తాను, చాలా బాగా అవుతుంది. చిన్నదైనా చాలా మంచిగా పనిచేస్తుంది, సో అందుకని చెప్పి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను.
సో కంప్లీట్గా గ్రైండ్ లైక్ పౌడర్ కన్సిస్టెన్సీలో రాకూడదు అండ్ అసలు గ్రైండ్ అవ్వకుండా అలా ఉండకూడదు, లైక్ మీడియంగా ఉండాలి అనమాట. ఉంటే చాలా బాగుంటుంది. మనం డిప్ చేసుకునేటప్పుడు ఇడ్లీలో కానీ దోశలో కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ది నేను గ్రైండ్ చేశాను కదా, సో ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్ వాటితోటి గ్రైండ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు డిఫరెంట్ కలర్ వస్తుంది. అబ్బా! వాసన అయితే ఎంత బావుందో, మా ఇంటి నిండా మంచి స్మెల్ వచ్చింది ఆ పౌడర్ చేసేటప్పుడు అయితే. నాకైతే భలే నచ్చింది. సో రెడ్ చిల్లీస్ అవి ఎక్కువగా యాడ్ చేసామనుకోండి, సో కలర్ ఈ విధంగా ఉంటుందనమాట. సో మొత్తం మీద పౌడర్ అయిపోయింది. ఇప్పుడు అంతా కలిపి నేను మిక్స్ చేయాలి, ఎందుకంటే 3 సార్లు చేశాను కాబట్టి గ్రైండింగ్ అంతా కలవాలి. సో ఒక స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ పౌడర్ అయితే మనకి 5 మంత్స్ ఉంటుంది అనమాట. సో యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా? సో ఆ నెక్స్ట్ డే మీల్ ప్రెప్కి ఎలాగో పౌడర్ చేశాను కాబట్టి మరి ఇడ్లీ చేసుకోవాలి కదా, ఇడ్లీ బ్యాటర్ ఉంది, పౌడర్ ఉన్నది, అందుకు స్పాంజెస్ లైక్ ఎంత బాగుంటాయంటే ఇడ్లీలు, సో యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి. దాంతోపాటు మేము పీనట్ చట్నీ కూడా చేసామన్నమాట. మా శామీకి, మా హస్బెండ్కి ఇష్టం. సో అందుకు చట్నీ అండ్ గీ వేసుకొని ఆ పౌడర్ తోటి ఇడ్లీ డిప్ చేసుకొని తింటే సో యమ్మీ. నాకైతే ఈ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం. మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్. అయితే డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ దేనికైనా ఇడ్లీ అయితే చాలా ఇష్టం కదా, చాలా చాలా బాగుంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఫుడ్. చాలా బాగుంది ఆ పౌడర్ తోటి ఇడ్లీ గీ తోటి తింటే. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి, సరేనా? సో తర్వాత నేను వెరీ వెరీ హెల్దీ దాంట్లోని ఇది అయితే సూపర్ హెల్దీ, ఎందుకంటే బనానా బ్రెడ్ చేస్తున్నాను. సో బనానా బ్రెడ్కి ఫస్ట్ మనం వాల్నట్స్ ఉంటాయి కదా, ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాల్నట్స్లోని, అందుకే నేను వాల్నట్స్ అవి ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. సో డ్రై రోస్ట్ చేస్తున్నాను, కావాలంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, ప్యాన్లో చేస్తే సూపర్ ఈజీ. సో ఇక్కడ నేను 3 బనానాస్ తీసుకున్నాను అనమాట. మీ ఇంట్లోని ఎలాగా మనకి బనానాస్ అవి మనం ఎక్కువ తింటాం కాబట్టి ఒక్కొక్కసారి మనకి రైప్ ఎక్కువ అవుతాయి కదా, అలాంటి బనానాస్తో చేస్తే సూపర్ స్వీట్గా ఉంటుంది బనానా బ్రెడ్, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను 3 బనానాస్ తీసాను అనమాట. దాంతో నేను బనానా బ్రెడ్ చేస్తున్నాను. సో ఈ బనానా బ్రెడ్ హోల్ వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను. సో మెజర్మెంట్స్ అంతా కూడాను ఇక్కడ వీడియోలో పెట్టాను చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీకు వస్తుంది అక్కడ. బట్ సూపర్ హెల్దీ, ఖచ్చితంగా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ ఫేవరెట్ అయిపోతుంది, పిల్లలకి కూడా చాలా చాలా నచ్చేస్తుంది. సో ఇక్కడ 3 బనానాస్ ఒక బౌల్లో తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత దీన్ని మ్యాష్ చేయాలి. నేనైతే ఇక్కడ చిన్న ఫోర్క్ తోటి చేసేస్తున్నాను. మీ ఇంట్లో మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా చేయండి. ఎలాగ రైప్గా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా. సో ఇక్కడ నేను దీంట్లోని హోల్ వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను అనమాట. 1/3/4 కప్ హోల్ వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను, అందుకే నేను సూపర్ హెల్దీ బ్రెడ్ అని చెప్పాను. ఓకే, సో ఇందులోని ఫ్లోర్ వేసేయండి. అండ్ ఇక్కడ నేను బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాను, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా మనకు అన్ని స్టోర్స్లోనే అమ్ముతారు కదా, అది కూడా వేసేయండి. అండ్ ఇంకా సీ సాల్ట్ కానీ సాల్ట్ కానీ ½ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ½ టీ స్పూన్ ఆఫ్ సినిమన్. కొంచెం సినిమన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆలివ్ ఆయిల్ 1/3 కప్. ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఆలివ్ ఆయిల్ ఈజ్ మోర్ హెల్దీ దెన్ కోకోనట్ ఆయిల్. సో అందుకనే నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యూజ్ చేసుకోండి. అండ్ వెనిలా ఎసెన్స్ అంటారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది బ్రెడ్కి, అందుకని వెనిలా యూజ్ చేశాను అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద స్వీట్నర్, మీరు మరి స్వీట్ ఎలా వస్తుంది బ్రెడ్కి అంటే దీనికేమో హనీ యాడ్ చేశాను, ½ కప్ ఆఫ్ హనీ. ఒకవేళ హనీ లేకపోతే మేపుల్ సిరప్ అయినా యూజ్ చేయొచ్చు. హనీ యూజ్ చేసాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ సూపర్ హెల్దీ, గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అనమాట, మంచిగా తినొచ్చు. అయితే స్నాక్ కింద తినొచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు. నేనైతే ఎక్కువగా స్నాక్ కింద తింటాను, అంటే ఈవినింగ్ 4-4:30 కల్లా మనకి ఆకలేస్తుంది కదా, ఆ టైంలో తింటే బాగుంటుంది. అండ్ 1/4 కప్ వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయండి.
మోర్ హెల్దీ అవ్వడానికి నేను వాటర్ యాడ్ చేశాను, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ లాస్ట్ 2 ఎగ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి అన్నీ ఒక బౌల్లోనే వేసేయండి, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా కలిసిపోతుంది. 2-3 బౌల్స్ ఏం తీసుకోవద్దు, మళ్ళీ మీరే వాష్ చేసుకోవాలి. సో ఒక బౌల్లోనే అన్నీ మిక్స్ చేసేసుకొని నేను టోస్ట్ చేశాను కదా వాల్నట్స్, ఆ వాల్నట్స్ అన్నీ వేసేయండి. అంటే డైరెక్ట్గా వేయద్దు, చేత్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయండి. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి ఆ పని చెప్పండి, వాళ్ళకి చాలా నచ్చిద్ది. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వాల్నట్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను, ఎందుకంటే ఎవ్రీ బైట్కి మీకు వాల్నట్స్ వస్తుంది. బ్రెడ్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ హెల్దీ, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం బేక్ చేయాలి, అందుకే నేను టెంపరేచర్ పెడుతున్నాను. నాకు 325 కావాలి, 325కి. సో ఇప్పుడు అది బీప్ కొట్టిందాక నేను వెయిట్ చేసేసి ఓవెన్లోని బేక్ చేయడానికి పెట్టడమే. సో వాల్నట్స్ అవి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రేలోని కొంచెం ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత పార్చ్మెంట్ పేపర్ వేసి అప్లై చేయండి. ఒకవేళ పార్చ్మెంట్ పేపర్ లేకపోతే మీరు డైరెక్ట్గా బేకింగ్ ట్రేలోని డైరెక్ట్గా వేసేయచ్చు, బట్ మనకు కడుక్కోవడం కొంచెం కష్టం అవ్వదు కదా. సో అందుకని పార్చ్మెంట్ పేపర్ ఉంటే ఎప్పుడు కూడా బెటర్ ఐడియా. సో అదే అక్కడ చేస్తున్నాను అనమాట. ఆలివ్ ఆయిల్ లైట్గా వేసేసి పార్చ్మెంట్ పేపర్ తోటి మనం మంచిగా అప్లై చేసేసుకొని అదంతాను అప్పుడు మనం బ్యాటర్ వేసేయడమే. సో బ్యాటర్ వేసిన తర్వాత కంప్లీట్గాను స్క్రేప్ చేసేయండి అంతా కూడా, బ్యాటర్ అంతా కూడాను స్క్రేప్ చేసి లాస్ట్లోని దాని మీద సిన్నమన్ పౌడర్ ఉంటుంది కదా, అది డ్రిజిల్ చేయండి. మీ ఎంత సిన్నమన్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. జస్ట్ స్పాచులాతో జస్ట్ అలా డిజైన్స్ పెట్టండి, బ్రెడ్కి మంచిగా వస్తుంది. కుక్ అయిపోయిన తర్వాత డిజైన్ అది ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు చూద్దరు. కానీ వెరీ యమ్మీ, ఖచ్చితంగా ట్రై చేయండి. దిస్ ఈజ్ లైక్ వెరీ 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 యమ్మీ అండ్ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. ఎందుకంటే హోల్ వీట్ ఫ్లోర్, బనానా, హనీ, సిన్నమన్, వాల్నట్స్ అన్నీ హెల్దీయే కదా. సో హ్యాపీగా తినొచ్చు అనమాట మీరు, ఓకేనా. సో నేను ఓవెన్లో పెట్టేశాను, టెంపరేచర్ 325కి బేక్ చేయండి. 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది ఇది. సో 1 అవర్ అయిపోగానే ఓవెన్ డోర్ ఓపెన్ చేసి ఒక ఫోర్క్ తోటి ఇలా గుచ్చి తీసి చూడండి. ఒకవేళ మీకు ఫోర్క్కి ఏమీ అంటలేదు అనుకోండి, బ్రెడ్ ఈజ్ రెడీ. ఒకవేళ లైట్గా అంటింది అనుకోండి, 15 more మినిట్స్ పెట్టండి. నాకైతే 1 అవర్ 10 మినిట్స్లో అయిపోయింది. సో నేను ఇప్పుడు తీసేస్తున్నాను. బట్ ఎంత బాగా వచ్చింది అంటే ది మోస్ట్ ఫేవరెట్ బ్రెడ్ అయిపోయింది అనమాట. నార్మల్గా అయితే ఇవన్నీ మీకు బయట బేకరీస్లోని వాటిలోని ఒక్కొక్క స్లైస్ చాలా కాస్ట్ పెట్టి అమ్మేస్తారు, $5 అలా పెట్టి అమ్మేస్తారు. సో అక్కడ కొనుక్కునే బదులు మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఇలా చేసుకుంటే సూపర్ హెల్దీ, అది కూడా హోల్ వీట్ ఫ్లోర్ కదా, బట్టి గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలుకి, సో యమ్మీ షాకింగ్. అసలుకి నాకైతే చాలా నచ్చింది, మా ఇంట్లో అందరికీ నచ్చింది. మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. వావ్! చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా బ్రెడ్. సేమ్ బేకరీ స్టైల్‌లో ఉంది కదా. ఎంత యమ్మీగా ఉంటదంటే టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటది అనమాట. సూపర్ యమ్మీగా ఉంటది. అంటే బనానా బ్రెడ్ లాగా ఉండదు. కేక్, పౌండ్ కేక్ అంటారు కదా, పౌండ్ కేక్ టేస్ట్ వస్తది అనమాట. చాలా చాలా బావుంటది. అండ్ మైదా పిండి కాదు, హోల్ వీట్ ఫ్లోర్. సో అండ్ వాల్నట్స్ సూపర్ హెల్తీ. సో ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. నేను స్టోర్ చేసేటప్పుడు కూడాను ఇలా ముక్కలు కట్ చేసేసి స్టోర్ చేస్తాను. అప్పుడు గ్రాబ్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ నుంచి జస్ట్ ఒక పీస్ తీసుకొని హీట్ చేసుకొని మేము తినుకోవచ్చు, ఎవరికి కావాలంటే అది. సో అందుకనే ఎప్పుడు కూడా ఇలాగే నేను చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ నేను స్నాక్కి యూస్ చేస్తూ ఉంటాను. 1 వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లోని హ్యాపీగాను. సో యా, సూపర్ యమ్మీ. పర్ఫెక్ట్ స్వీట్నెస్,
సో యమీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు బయట కొనుక్కోకర్లేదు, స్టార్బక్స్లో కానీ ఎక్కడ కూడాను. పర్ఫెక్ట్ బనానా బ్రెడ్ మనకు వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో టెక్స్చర్, అది కూడా అదిరిపోయిందంటే ఇంకా నేను చెప్పలేను. సో మీరు బయట ఉంచుకుంటే 2 to 3 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో 1 week ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 months ఉంటుంది. సో నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట, బయట ఉంచిన, ఎందుకంటే 1 week హ్యాపీగా తినొచ్చు కదా. సో బయట తీసేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, ఓకేనా. ఇది మీరు ఆల్మండ్ బటర్తో తినచ్చు, పీనట్ బటర్ తినచ్చు. నేనైతే జస్ట్ ఇలానే తినేస్తాను. పర్ఫెక్ట్ స్వీట్గా ఉంది, బనానా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి, సరేనా. థమ్స్ అప్. సో ఇప్పుడు నేను ముక్కలు కట్ చేసేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో మీల్ ప్రెప్లోని లాస్ట్ది గోల్డ్ ఫింగర్స్. మీకు పాపడ్స్ ఇష్టమేనా? మా ఇంట్లో పాపడ్స్ అంటే చాలా ఇష్టం. బట్ అప్పుడప్పుడు చాలా బిజీగా ఉండేటప్పుడు ఆయిల్ వేడి చేసి ఫ్రై చేసుకోవడానికి అంత టైం ఉండదు కదా. సో అందుకని ఆ వీక్లోని నేను సాంబార్ కానీ ఏదైనా చేస్తాను అని ముందు కూడా నేను రాసుకుంటాను డైరీలోని. సో అలాంటప్పుడు గోల్డ్ ఫింగర్స్ కానీ పాపడ్స్ కానీ ఫ్రై చేసేసి జిప్లాక్స్లో కానీ లేకపోతే బాక్స్లో కానీ ఉంచుకుంటాను అనమాట. ఉంచుకున్నప్పుడు ఏంటంటే మన సాంబార్ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఏదైనా క్రిస్పీగా తినాలి అనేటప్పుడు కొంచెం గోల్డ్ ఫింగర్స్ అవి పక్కన రైస్ పక్కన కొంచెం వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను సాంబార్ చేశాను ఆ వీక్లోనే, అందుకని చెప్పేసి గోల్డ్ ఫింగర్స్ అయితే మంచిగా ఉపయోగపడింది ఆ రోజు మాకు. సో గోల్డ్ ఫింగర్స్, సాంబార్ అండ్ పన్నీర్ కర్రీ కానీ, పొటాటో ఫ్రై కానీ, ఈవెన్ ఫిష్ ఫ్రై ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. సో ఇక్కడ నేను గోల్డ్ ఫింగర్స్ని అయితే ఇలాగ జిప్లాక్స్లో వేసేసి స్టోర్ చేస్తున్నాను. ఇది 4 days ఉంటుంది. నార్మల్గా అయితే మీరు ఏదైనా గ్రోసరీ స్టోర్కి వెళ్ళండి, ఇలా గోల్డ్ ఫింగర్స్ని ప్యాకెట్లో పెట్టేసి ఒక $3-4 పెట్టి అమ్మేస్తున్నారు. దాని బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.